హాయ్ ఫ్రెండ్స్, సర్వపిండి అంటే తెపాల చెక్క ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. మనం ప్రతిసారి పెనం వేడెక్కేంత వరకు ఆగాలి కదా మళ్ళీ అప్ప చేయాలంటే. అలా కాకుండా నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ ప్రొసీజరు, కాకపోతే ఎవరికైనా తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. తీసుకో. ఇలా పెనం వేడవుతున్నప్పుడు మనం తెపాల చెక్క చేయాలంటే కష్టం కదా, అలా కాకుండా ఇలాగే ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి. నేనైతే హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకున్నాను. ఇదే తీసుకోవాలని ఏం లేదు, ప్లెయిన్గా ఉన్న ప్లేట్ అయినా పర్వాలేదు. ముందుగా ప్లేట్కి ఆయిల్ రాసుకొని మనం అప్ప అయితే ఒత్తుకోవాలి. సేమ్ మనం తెపాల చెక్క ఎలా ఒత్తుకుంటామో అట్లానే చాలా ఈజీగా ఉంటుంది ప్రొసీజర్ అయితే. కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ప్లేట్ మీద ఒత్తుకోవాలన్నమాట. మనం ప్రతిసారి పెనం అంత వేడి మీద ఈ అప్పు ఒత్తుకోవాలంటే ఒత్తుకోలేం కదా. ఇది ఇలా ముందు ఆయిల్ వేసుకోవాలి దాని మీద, పెనం మీద. తర్వాత ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ని ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి కొంచెం ఆయిల్ని దీని మీద ఇలా పుయ్యాలి. దానివల్ల మనకి ఇది తొందరగా ఊడొస్తుంది అనమాట. కొంచెం వేడైన తర్వాత, కొంచెం కాలిన తర్వాత ఆ ప్లేట్ని ఏదైనా క్లాత్ పట్టుకోవాలి, గుడ్డతో పట్టుకొని ఇలా అనాలన్నమాట అన్ని సైడ్స్. ఇలా అంటే ఆటోమేటిక్గా ఊడి పెనం మీద పడిపోతుంది, మనకి చాలా ఈజీగా ఊడిపోతుంది. అప్పుడు రెండు సైడ్లు కాల్చుకుంటే తెపాల చెక్క సర్వపిండి అనేది రెడీ అవుతుంది. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. ఒకటే పెనం ఉన్నవాళ్ళు, ఒకటే తెపాల చెక్క గిన్నె ఉన్న వాళ్ళకి ప్రతిసారి మనం ఆ గిన్నె వేడి తగ్గేంత వరకు, ఆ పెనం వేడి తగ్గేంత వరకు చేయాలంటే కష్టం కదా, చేయగలుగుతూ ఉంటుంది. అందులోనూ ఇది ఎక్కువసేపు నించొని చేయాల్సి వస్తుంది మనకి ప్రొసీజర్ అనేది. అందుకని ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా దీంట్లో నేను వచ్చేసి సొరకాయ, బీట్రూటు, క్యారెట్, జీలకర్ర, ఎక్కువ శాతం నువ్వులు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. అందుకే కొంచెం అంత పింక్ కలర్లో ఉంది. నువ్వులు అయితే ఎక్కువ వాడాను. ఈ చలికాలం నువ్వులు ఎక్కువగా వాడాలి కదా. అదే పిల్లల్ని లడ్డూలు చేసి తినమంటే లడ్డూలు చేసిస్తే తినదు కదా, అందుకని దీంట్లో అయితే ఎక్కువ మొత్తంలో నువ్వులు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, కరివేపాకు కూడా చిన్న చిన్న పీసెస్ చేశాను. బయట తినట్లేదు కానీ ఈ విధంగా మాత్రం బాగా తింటున్నారు. ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇది కొంచెం ఇక వేడెక్కింది అన్న సమయంలో దీన్ని ఇట్లాంటివి వచ్చేస్తుంది మనకి. కాకపోతే నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను, ఇంకో చేత్తో పని చేస్తున్నాను కదా, తీయడం కష్టమవుతుంది. లేకపోతే ఒక క్లాత్ ఇక్కడ పట్టుకొని ఒక సైడ్ పట్టుకొని ఇలా అంటే దెబ్బకు ఊడొస్తుంది. ఇలా చేసుకోవడం చాలా ఈజీ అనమాట మనకి తెపాల చెక్కలు అనేవి. రెండో వైపు కూడా కాలిస్తే పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు. ఇదైతే నా ప్రొసీజరు, ఇలానే చేస్తాను నేను ప్రతిసారి. ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.